ఎవడు రాడనుకున్నావా? నేను వస్తాను. గౌరవంగా బతకాలని దూరంగా ఉండే కుటుంబాన్ని చూసి భయపడే కుటుంబం అనుకున్నారా? పాడుకోనా కొడతా. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు, ఈ గుడి, ఈ దేవుడే మాకన్ని. ఇక ఇప్పటి నుంచి అంతా నేను చెప్పినట్టే జరగాల. నువ్వు బొబ్బిలి ఏరియాలో పెద్ద తోపట్టగా ఏ రోజు నువ్వు బొబ్బిలి సెంటర్కి వస్తావో ఆ రోజు 5,000 మంది చూస్తుండగా నీ చేయి విరుస్తాడ్రా. వీడి కోసమే అన్నా వెతుకుతున్నాం. ఆ రోజు మనోళ్ళు కొట్టేది వీడేనా? ఇక్కడే ఉన్నారనా? ఇప్పుడే వెళ్ళి వాడంతా చూడమంటారా? ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి రా వచ్చాడు? చిన్నాన్న గురించి వచ్చాడా లేదా మన గురించి తెలిసి వచ్చాడా అని అనుమానంగా ఉందా? అలా అనడానికి సిగ్గుగా లేదు? సినిమా చూడడానికి వచ్చినాడు, పోలీసుని లేపేయడం చూసి అనుకోకుండా మధ్యలో దూరాడు. వాడికి పెద్దగా బిల్డప్ ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేశాడు. జీవితాంతం వాడు భయపడేలా ఏదో ఒకటి చేయాలి. సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఆ రోజు గుడి ప్రాంగణంలో నన్ను పట్టుకుని చెప్పుతో కొట్టాడు. నేను కడుపు మండి వాడిని శాపనార్థాలు పెట్టాను. గౌరవంగా బతికిన కుటుంబాన్ని అనవసరంగా అవమానపాలు చేసావని బాధపడ్డాం. ఇప్పుడు మనసు కుదుట పడింది బాబు. బాబాయ్, నేను వెళ్ళొస్తాను. వస్తాను పిన్ని. అమ్మా, నేను బయలుదేరుతాను. అమ్మాయి చెప్పేశారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటానని చెప్పు. సరేనమ్మా, ఇక్కడే ఉండిపోతాను, నీతోనే ఉండిపోతాను. సౌండ్ పెంచరా. హాసన్ ఇంటికి వెళ్ళేలోపు వాచిపోయేలా ఉంది. నాకు తెలుసు. కండక్టర్ అయ్యి కదిలే బస్సు పైకి లేకొచ్చా టపక్కుని జారి పుట్టుకుమని పైకి వెళ్తే నీ పెళ్ళాం బిడ్డలను ఎవరు మెయింటైన్ చేస్తారు? వాళ్ళ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు కానీ ముందు నువ్వు టికెట్ ది. సరే, తోటపల్లికి 2 హాఫ్ టికెట్లు. దున్నపోతులా ఉన్నావు, హాఫ్ టికెట్ ఏంట్రా? మరి దూడలా ఉంటే హాఫ్ టికెట్ ఇస్తావా? కింద సీట్ లో కూర్చుని సోగ్గా టీవీ చూస్తున్నారు, వాళ్ళకి ఫుల్ టికెట్. పైన ఎండలో మాడి చేస్తుంటే మాకు ఫుల్ టికెట్. అయ్యో, చక్రవడ్డీకి ఇచ్చేవాడు చెట్టు మీద వెళ్ళారన్నారే. ఎవడ్రా అన్నది? నేనేనా? చెప్పులో కొడతా. అదే ఎన్ఎన్ఎల్ బస్ తిరిగి వస్తుంది. ఎలా ఎక్కమో అలాగే దూకే. ప్రయాణంలో ఓసిగా పంచి దొరికింది. దిక్కుమాలుడు పంచి కూడా లాక్కెళ్ళిపోయాడే. నువ్వు దూకేచ్చు కదన్నా. నువ్వు బస్సు ఆపండొచ్చు కదా. మర్చిపోయారా? కోతిరేలా మర్యాద మర్యాద. అదిగో ఏదో శవం వస్తుంది. మర్యాదగా వ్యాన్ లో దూకి తప్పించుకుంటా. నేను వలకట్లో వెయిట్ చేస్తున్నా. బండోడా అన్నయ్యని కాపాడరా. అయ్యో, ఇది మిస్ అయితే ఇంకా మనకి ఛాన్సే దొరకదు. నేను దెయ్యాను కాదు, నేను ఇంకా చావలేదు. మరి ఎలా ఎందుకు పడుకున్నావయ్యా? నా కొడుకులంతా కలిసి ఆస్తి కోసం నన్ను చంపాలని చూశారు. నేను చచ్చినట్టు నటించాను, అందుకే వాళ్ళకాడి తీసుకెళ్తున్నారు. నీ బిడ్డలు పాపం అక్కడ అలా ఏడుస్తూ అల్లాడుతున్నారే, వాళ్ళని తప్పు పడుతున్నావేంటయ్యా? నా కొడుకులు కోడలు ఏ మాట్లాడుకున్నారో ఒకసారి విను. 4.5 ఎకరాల కొబ్బరి తోట నువ్వే తీసుకుంటావు, 5.5 ఎకరాల మామిడి తోట నువ్వే తీసుకోవట్లా. 2 తులాల హారాన్ని నువ్వే పెట్టుకోవే. రాగిని నువ్వు తీసుకో. నా ఆస్తిలో సగం నీ పేరును రాస్తాను, నన్ను కాపాడు బాబు. ఇప్పుడు చూడు, అదిగో అక్కడ మర్రి చెట్టు ఉంది, దాని ఓడలు పట్టుకుని ఇద్దరు టేక్ ఆఫ్ అయిపోతాం. మగదేరా నా కొబ్బరి తోట నీకే. అయ్యయ్యో, చూస్తేగా పారిపోవాలి. ఆస్తి వద్దు, పాడు వద్దు, పంచివరా చాలు. దమ్ముంటే నన్ను పట్టుకోండి.
ఆపరా 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 రాస్కెల్ బ్రేక్ వేయడం అలాగా. ఇదేరా వాసు వాళ్ళ ఇల్లు. రే సావరిపోతా, ఇక్కడ ఉన్న వైజాగ్ నుంచి రావడానికి ఎంతసేపా? అవును, నువ్వు బస్సు మీద వచ్చావా పాడి మీద వచ్చావా? ఎలా అంత కరెక్ట్ గా చెప్పు. నిజంగానే పాడిలో వచ్చారా? అవును. అందుకే కొంప తట్టుకోలేకపోతున్నావు. వెళ్ళండి రా, వెళ్ళి స్నానం చేయండి. అందరు గుడికి బయలుదేరుతున్నారు. రిజిస్టర్లో సంతకం పెట్టండి. గుడి పూజకి పత్రికలు వేయించబోతున్నాం. ఎప్పటిలాగా మీ ముగ్గురు పేర్లేగా. ఇకపై ఆహ్వాన పత్రికలో నా పేరు వేయద్దు, మా అబ్బాయి పేరు వేయండి. హాయ్ దివ్య. అమ్మ దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయావు కదా. నిద్రపోతూ ఉంటాం అనుకున్నాను, అందుకే చేయలేదు. లవ్ లో పడ్డాక నిద్రే రావడం లేదు. సరే మీ ఊరు ఎక్కడా? ఎందుకు? నేను ఆల్రెడీ బొబ్బిలి దాటేశాను. మీ అడ్రస్ చెప్పు. బొబ్బులా? రే చిరుతపులి, తోటపల్లి గ్రామానికి చెక్ పోస్ట్ పెట్టరా. ఏయ్, రా, రా. ఏయ్, ఎవరైనా చూసే ఎక్కడికి లోపు ముందు లాగెళ్తున్నావ్? బండెక్కు. ఏ చూస్తే ఏంటి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మయ్యా, బతికిపోయాం. ఏంటి వాసు, ఇంటికి తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చా? అదంత సులభం కాదు. నేను మా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు నువ్వు చేయాలిగా. సూపర్ కరెక్ట్ గా చెప్పావు చెల్లాయ్. రేయ్, నువ్వెప్పుడురా బండ్లోకి ఏ ఎక్కావు? వాసు, వయసులో ఉన్న అమ్మాయిని కార్లో తీసుకొచ్చి ఎవరో లేని చోట ఆపేవే. ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ మాట చెప్పా నన్ను తీసుకొచ్చాడన్నయ్య. రే బంగాళదుంప, నువ్వున్నారా? వదిలి కొంచెం సేఫ్టీగా ఉంటుందని అన్నయ్య రమ్మన్నాడు. లవ్వర్స్ ఏదో ఒంటరిగా వెళ్తున్నారే, కొంచెం అటు ఇటుగా ఉంటారే, ఈ బండ్లో ఎక్కకూడదని ఆలోచన రావద్దు. దివ్య పాప చాలా మంచి అమ్మాయి. అలాంటివేమి కారులో జరిగే అవకాశాలు లేవని వచ్చేటప్పుడు వీటితో బెట్ట కట్టాను. ఐఎమ్ విన్నింగ్ 10 రూపీస్. ఎరా, దివ్య అంటే ఒకప్పుడు మండిపడేవాడివి, ఇప్పుడేంట్రా ప్రేమ పొంగిపోతుంది? ఇప్పుడు దివ్య నా టీపీ సిస్టర్, అందుకని టీపీయా? తోడబుట్టిన చెల్లాయ్. టీపీ సిస్టర్. సిపి అన్నా, సిపియా? చిరుతపులన్నా. ఓ, నేను బీపీ అనుకున్నాను. టీపీ చెల్లమ్మా, అన్నయ్య కలలే పండెను, చల్లాయి మనసే పొంగెను, బంగారు కాంతులేవు. కనపడకూడదు. వాసు, ఐ లవ్ యూ అని చెప్పేసి ఊరికి బయలుదేరి వచ్చేసావు. ఐ రియల్లీ మిస్డ్ యూ. 1 year తర్వాత జాబ్, 4 ఏళ్ల తర్వాత మ్యారేజ్, ఇలా ఎన్నో మోటివేషన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా అంబిషన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అంతలో ఉందా? ఏ, నువ్వు అంత అందగాడివేం కాదు, కొంచెం మొరటుగానే ఉన్నావు. కానీ ఎందుకో నీ మీద ఇంత లవ్ వచ్చింది. ఏయ్, ఏంటి? నువ్వు రఫీ అనే కదా, కోపం వస్తే అందరినీ చితక బాత్తావు కదా. వాసు, ఏంటి చాలా బళ్ళు వస్తున్నాయి? దివ్య, నీకు ఈ బండి తోలడం వచ్చుగా? వచ్చు. ఇదిగో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ, ఇక్కడి నుంచి వెళ్ళు, నా మాట విను. ఏమంటున్నారా? వెంటనే బయలుదేరి రా అన్నా. దివ్య! వాళ్ళంతా చెప్తాను. అన్నా 4 కిలోమీటర్లు నడిపించాడు కదన్నా. అన్నా బాసు బండి వస్తుంది. బండోడా, ఫ్రెండ్ ని కొట్టామన్న బాధతో లవ్ మూడ్ లో ట్రావెల్ అయిపోలేక పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు చూడు. నేను కొంచెం బెట్టి చేస్తాను, వాడి చేత బతి మరి. బాసు, నేను ఎవరో తరుగుతున్నాను. పోనే పోనే త్వరగా వెళ్ళవరా చెప్తా కూడా.
దేనికి? పోలీస్ స్టేషన్ లోనే ఉండు. వైజాగ్ కి బస్సులో వెళ్ళిపో, అదే నీకు సేఫ్. మరి నా కార్? అది మీ ఇంటికి వచ్చేస్తుంది. అటువైపు వెళ్ళు. నేను బొబ్బుల నుంచి బస్ లో వస్తున్నాను, నువ్వు నన్ను గాజువాక బస్ స్టాండ్ లో పికప్ చేసుకో. కార్ ఏమైంది?